కాకినాడ పార్లమెంట్ నియోజకవర్గం వైసీపీ అభ్యర్థిగా చలమలశెట్టి సునీల్ కాకినాడ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేశారు. ఆయనతో పాటుగా కాకినాడ నగర వైసీపీ అభ్యర్థి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, కాకినాడ రూరల్ వైసీపీ అభ్యర్థి కురసాల కన్నబాబు, పిఠాపురం నియోజకవర్గ వైసీపీ అభ్యర్థిని శ్రీమతి వంక గీతా విశ్వనాథ్ అన్నారు. కాకినాడ నగరంలో వైసీపీ నాయకులు కార్యకర్తలతో భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం చలమలశెట్టి సునీల్ మీడియాతో మాట్లాడారు. గతంలో నేను మొదటగా మీకు అన్ని విశ్లేషించుకుంటూ రావాలంటే మొదట్లో నేను పోటీ చేసిన ప్రజారాజ్యం పార్టీ ఏమైందో మీకు తెలుసు. తర్వాత కాంగ్రెస్ పార్టీతో కలిసిపోయింది. నేను మొట్టమొదటి నుంచి చివరి దాకా కూడా జగన్మోహన్ రెడ్డి గారు స్థాపించిన కానీ చివరి దాకా ఉన్నాను. చివరిలో నాకు కొన్ని పర్సనల్ మనస్పార్థాలు నేను లోకల్గా చిన్న చిన్న ఇష్యూస్ వల్ల ఆ రోజు నేను దూరంగా ఉన్న పరిస్థితుల్లో మన టైం బాగోదు అలాంటి నిర్ణయాలు తీసుకుని 45 రోజులు స్టింట్ ఆ పార్టీలో ఉండడం జరిగింది. తర్వాత నేను ఇంకా రాజకీయాలకు దూరంగా ఉన్న పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ పిలిచి, ముఖ్యంగా మీరందరూ కూడా తెలుసుకోవాలి, ఈ రాష్ట్రంలో ఈసారి సోషల్ ఇంజనీరింగ్ చేసిన పద్ధతి అయితే కానీ, జగన్మోహన్ రెడ్డి గారు అభ్యర్థులను పెట్టిన పద్ధతి అయితే కానీ చాలా క్షుణ్ణంగా వాళ్ళ మీద ఒక అవగాహన చేసి వాళ్ళ ప్రాంతాల వారిగా వాళ్ళకున్న బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్లు, వాళ్ళకున్న మద్దతుని అన్నీ కూడా కూడగొట్టుకుని ఈ రోజున అభ్యర్థులు పెట్టడం జరిగింది. అదే రీతిలో ఈ రోజున ఎంపీగా నన్ను పెట్టేటప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఈ విధమైన రీసెర్చ్ కూడా చేసి ఈ విధంగా ఆలోచన చేసి నన్ను తీసుకొచ్చి పెట్టారని కూడా మీరందరూ గుర్తు చేసుకోవాలి. 30,000 మంది ఆడపిల్ల ఇవాళ ఎలా ఉన్నదంటే అండి, ఈ కొత్త ఒరవడికి ఈ ఎలక్షన్లు నాంది పలికినాయి. ఎందుకంటే గతంలో ఎప్పుడూ లేదు. నేను గతంలో 3 సార్లు పోటీ చేసినప్పుడు కూడా మేము పోటీ చేసిన అభ్యర్థులతో ఒక ఫ్రెండ్లీ వాతావరణం ఉంది. కాబట్టి ఎలక్షన్ అయిపోయిన తర్వాత మేమందరం కూడా ఒక ఫ్రెండ్లీ వాతావరణంలో మెలుగుతూ ఉంటాం. అసలు కాకినాడ పట్టణమే ఒక రిటైర్డ్ పీపుల్ ప్యారడైజ్గా ఉండేది. ఇప్పుడు పారిశ్రామికంగా అభివృద్ధి కూడా చెందుతూ ఉన్నది. ఇలాంటి ప్రాంతంలో కొత్త వరుడికి ఏంటి గంజాయి లేకపోతే 30,000 మంది ఆడపిల్లలు మాయమైపోయారంట. ఆ మాయమైపోయిన వాళ్ళు లిస్టులు డేటా ఈయన దగ్గర ఉంటే ప్రభుత్వానికి ఇవ్వాలి. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక దిశ చట్టం అంటూ తీసుకొచ్చి దిశ పోలీస్ స్టేషన్ పెట్టి ఒక సపరేట్గా ఈ రోజున దానికోసం డిఎస్పీలు నియమించి ఒక పద్ధతి ప్రకారం ప్రణాళికాబద్ధంగా ఈ రోజున ఈ రాష్ట్రంలో ఆడపిల్లలందరికీ కూడా అండగా ఉండే విధంగా కూడా ఈ రోజున దాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇవాళ ఏంటంటే కొన్ని అసత్య ప్రచారాలతో వ్యక్తిగతంగా దూషించడం, వ్యక్తిగతంగా టార్గెట్ చేయడం. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోవాలంటే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు 2,77,000 కోట్లు సంక్షేమం ఇచ్చారు. ఆ 2,77,000 కోట్ల సంక్షేమంలో అవినీతి జరిగిందని ఎక్కడ మాట్లాడుతున్నారా? ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు అభివృద్ధి పేరిట పోర్ట్లు, హార్బర్లు, రోడ్లు ఇవన్నీ రకరకాలు ఎక్కడన్నా ఒక విషయంలో మాట్లాడగలుగుతున్నారా? కన్స్ట్రక్టివ్గా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది, ఈ రాష్ట్రానికి నేను గత 5 ఏళ్ళుగా ఈ పని చేశాను, రాబోయే 5 ఏళ్ళుగా రేపు మేనిఫెస్టోలో కూడా పెట్టి చెప్పబోతున్నారు. ఇవన్నీ కూడా ఆయన చాలా కసరత్తు చేసి ఒక ప్రణాళికాబద్ధంగా కూడా ఆయన ప్రభుత్వాన్ని నడుపుతున్న విధానాన్ని కూడా అందరూ కూడా కేంద్రం నుంచి కేంద్ర నాయకులు కానీ కేంద్ర ప్రధానమంత్రి గారు కూడా హర్షించే విధంగా కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఉందని చెప్పి కూడా మీరు అందరూ కూడా గుర్తు చేసుకోవాలి. ఈ 6 అసెంబ్లీ సెగ్మెంట్స్లో కూడా భారీ ఎత్తున ప్రజలు మద్దతు ఇవ్వడం కానీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు, ప్రజలు ముఖ్యంగా ఆ నియోజకవర్గాల్లో పెద్ద ఎత్తున వచ్చి ఈ నాయకులకి మా అందరికీ కూడా మద్దతుగా మా వెన్నంటూ ఉంటూ కూడా ఇచ్చిన ఇది అంత భరోసా చూస్తూ ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ కాకినాడ పార్లమెంటు పరిధిలో 7 నియోజకవర్గాలు ఆల్రెడీ గెలిచేసే విధంగా కూడా ఈ రోజున మద్దతు ఉందని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. అలాగే ముఖ్యంగా కాకినాడ పార్లమెంట్ నియోజకవర్గాన్ని కూడా వీళ్ళందరి సహాయ సహకారాలతో ఈ 7 అసెంబ్లీ సెగ్మెంట్లు గెలుచుకుని కాకినాడ పార్లమెంట్ నియోజకవర్గం కూడా భారీ మెజార్టీతో గెలుస్తా ఉన్నకి ఈరోజు ఇచ్చిన మద్దతుతో సందేహం లేదని చెప్పి కూడా మాకు అనిపిస్తూ ఉంది. పవన్ కళ్యాణ్ గారు నన్ను మాట్లాడుతూ ఉన్నారంటే కాపు రిజర్వేషన్ల గురించి చేయనప్పుడు మీరు ఏం చేశారని ఒకటి 5 సంవత్సరాలు దోచుకున్నారు. వాస్తవానికి 5 సంవత్సరాలు మీరు దోచుకున్నది లేదు, పార్టీలో లేదు, మీరు ఏదో పరిశ్రమలు పెట్టుకున్నారు, ఉద్యోగాలు ఇచ్చుకున్నారు. లేదు అవగాహనతో మాట్లాడాడు, అవగాహన లేకుండా మాట్లాడాడు. ముఖ్యంగా అంటే నేను పూర్తిగా అదంతా చూడలేదు కానీ నాకు చెప్పడం జరిగింది ఇందాక వచ్చే ముందే. కాపు రిజర్వేషన్ సమయంలో మెగాస్టార్ చిరంజీవి గారు కూడా దానికి మద్దతుగా వచ్చినప్పుడు ఎయిర్పోర్ట్లోనే ఆఫ్ చేశారని మీ అందరికీ తెలుసు. అప్పుడు చాలామంది నాయకుల్ని
ఆ రోజున దానికి మద్దతుగా వచ్చేసిన నాయకులు మమ్మల్ని అందరినీ కూడా చాలా మందిని ఆ రోజున ఎయిర్పోర్ట్లో కానీ ఎక్కడ పడితే అక్కడ ఆఫ్ చేసిన వైన్ ఎప్పుడంటే తెలుగుదేశం టైంలో ఆ విధంగా అణగదొక్కి కూడా ఆ రోజున ఆ ఉద్యమాన్ని కూడా పూర్తి స్థాయిలో అణగదొక్కిన పరిస్థితులు అందరూ కూడా గుర్తుంచుకోవాలి. అలాగే ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈ పర్టికులర్ కాపు రిజర్వేషన్ మీద కూడా చెప్పడం జరిగింది. ఇది కేంద్రం పరిధిలోనిది. ఇక వెన్నంటుంటూ ఈ రోజున చేశారు, మీ అందరికీ తెలుసు. ముఖ్యంగా ఈ ఎలక్షన్ ఉద్దేశించి కూడా ఆయన చెప్పడం జరిగింది, మీ ఇంటికి మంచి జరిగితేనే నాకు ఓటేయండి అని. అలా ఏ నాయకుడన్నా, ముఖ్యంగా ఇవాళ చంద్రబాబు నాయుడు గారు 3 సార్లు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆయన నేను ముఖ్యమంత్రిగా మంచి జరిగితేనే నాకు ఓటేయిందని నినాదం చెప్పగలుగుతున్నారా? పోనీ ఇంతకు ముందు గతంలో కూడా నన్ను అన్నారు, ఈయన చంద్రబాబు నాయుడు గారికి తెలుగుదేశం పార్టీకి చిడతలు కొట్టారని. ఇవన్నీ కూడా రికార్డెడ్గా ఉంటాయి. ఇవాళ ఏం పరిస్థితుల్లో ఉన్నారో ఆయన అర్థం చేసుకోవాలి. రాజకీయాల్లో ఒకసారి ఈ ఎలక్షన్లకి ఒకసారి ఇలా అనేసి వెళ్ళిపోవడం కాదు. ఈ ప్రాంతం మీద కానీ ఇక్కడ మనం మాట్లాడే వ్యక్తుల గురించి కానీ పూర్తి స్థాయిలో అవగాహన ఉండాలి. అవగాహన చేసుకుని వెళ్తే మంచిదని కూడా నేను చెప్తాను. ఏమండి